Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Tasty and variety వంటలు మీకు అందిస్తూ ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూద్దామా ఇవాల్టి మన రెసిపీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే రకరకాల వెరైటీస్ ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దాం మన ఆడియన్స్. ఓకేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు రాజమండ్రి నుంచి. ఓకే. బేబీకార్న్ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ లో ఏదైనా టేస్టీ రెసిపీ చేసి చూపించమని మెయిల్ వచ్చింది. సో బేబీకార్న్ క్యాప్సికమ్ ఫ్రై ఐటమ్ చేద్దామండి. బేబీకార్న్ క్యాప్సికమ్ కొంచెం అంటే మిరియాల ఘాటుతో లైట్ గా. ఓ, బేబీకార్న్ పెప్పర్ ఫ్రై. సో ఆ మిరియం ఘాట్ అనేది మనకి ఇందులో బాగా తెలుస్తూ ఉంటుందా? ఎస్. ఓకే ఓకే, మరి బేబీకార్న్ పెప్పర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేబీకార్న్ పెప్పర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే ఒక బ్యాటర్ రెడీ చేసుకుని మనం ఈ బేబీకార్న్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓ, అంటే బజ్జీలాగా వేసుకోవాలా? ఎస్. ఆయిల్ కూడా రెడీ పెట్టేసుకున్నాం. సో దీంట్లో మైదా, ఓకే, అలాగే కార్న్ ఫ్లోర్ అండి. దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, మిరియాలు వచ్చేసి ఇలా కచ్చా పచ్చగా అంటే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది కదా? అవునండి, మనం తినేప్పుడు కూడా అది ఆ చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి కదా పంట కింద అనేది మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇక్కడ ఈ బ్యాటర్ లో కొద్దిగా వేస్తున్నాం, అలాగే మళ్ళీ టెంపరింగ్ లో కూడా కొద్దిగా వేస్తున్నాం. ఓకే. సో దీంట్లో సరిపడా వాటర్ వేసేసి మనం జారుడుగా కలుపుకోవాలి. ఓకే. సో ఇంక ఇందులో మొత్తం మనకి ఆ పెప్పర్ ఘాటేనా రాజు గారు? అవునండి. వేరే ఇంకా ఏమి కారం ఏం లేదు? లేదండి. పచ్చిమిర్చి కానీ ఇట్లాంటివి. సో అంటే మళ్ళీ మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కదా, పైన మనకు ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఓకే 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 అండి. సో ఇవి రెడీ అయిన తర్వాత సో ఈ బేబీకార్న్ ముక్కలు దీంట్లో వేసేసుకుని మనం ఓకే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలా? అండ్ బేబీకార్న్ కూడా ఎలాగో మనకు కొంచెం ఆ స్వీట్నెస్ కొద్దిగా కమ్మదనం ఉంటుంది కదా, సో ఆ బ్యాటర్ లో పెప్పర్ యాడ్ చేసుకోవటం వల్ల కొంచెం ఆ స్పైసీనెస్ ఆ కమ్మకమ్మగా అలా బాగుంటుందేమో కదా? చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది మనం అంటే స్నాక్ లాగా తీసుకోవచ్చు, సైడ్ డిష్ లాగా కూడా తీసుకోవచ్చు కదా రాజు గారు? 2 రకాలుగా దీన్ని తీసేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇవి బాగా ఫ్రై కావాలి. సో ఇవి బాగా ఫ్రై అవ్వాలి కదా రాజు గారు? సో ఈలోగా చిట్కా చూస్తాం మేము. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ఆలివ్ ఆయిల్లో పంచదార కలిపి దీంతో చర్మాన్ని మసాజ్ చేసుకున్నట్లయితే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. ఓకే అండి, మరి మంచి చిట్కా చూసారు కదా. అలాగే ఇక్కడ ఈ బేబీకార్న్ ముక్కలు కూడా చక్కగా వేగుతూ ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. కొద్దిగా కావాలండి. సో కలర్ చేంజ్ అవ్వాలా మనకి? అది కొంచెం అంటే మనం పచ్చిగా వేసుకున్నాం కదా బేబీకార్న్. అవునవును. సో ఇది అటువైపు మార్చుకొని మనం మిగతా ప్రాసెస్ చేసుకున్నాం, ఆ లోపు ఇవి కూడా వేగిపోతాయి. ఓకే. సో ఇక్కడ కొద్దిగా నూనె వేసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి. సో ఇది కూడా మనకు కొంచెం చైనీస్ ఐటమ్ లాగా కదా? చైనీస్ ఆల్మోస్ట్. ఎస్. అలాగే తరిగిన ఉల్లికాడలు. ఓకే. సో తరిగిన ఉల్లికాడలు కూడా యాడ్ చేసుకుని ఓకే. సో ఇప్పుడు దీంట్లో
ఎల్లో క్యాప్సికమ్, ఓకే, అలాగే రెడ్ క్యాప్సికమ్. సో మనకి కలర్స్ దొరికితే కలర్స్ వాడుకోవచ్చు, లేదంటే రెగ్యులర్ గా వాడుకునే గ్రీన్ క్యాప్సికమ్. అలాగే గ్రీన్ క్యాప్సికమ్. ఓకే, కొంచెం సిమ్లో పెట్టేసేదాన్ని. ఓకే. సో మూత పెడతారా, కొద్దిగా మనకు మగ్గితే సరిపోతుంది. సో క్యాప్సికమ్ కొంచెం మెత్తబడితే చాలేమో కదా, ఎందుకంటే ఎక్కువ కూడా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని అయితే చాలు, ఎందుకంటే అవి కూడా కొంచెం క్రంచీగా ఉంటే మనకి ఆ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. అంటే తినేప్పుడు కూడా బాగా ఆ క్రంచీనెస్ బాగా ఎంజాయ్ చేయాలి. అవును. సో ఇవి వేగితే అందులో యాడ్ చేసేసుకోవటమే కదా. అవునండి. ఓకే రాజుగారు, చూద్దాం ఒకసారి ఇది. ఓకేనండి. ఓకేనా? సో మనం అనుకున్నట్టు హాఫ్ కుక్ అయిపోయాయి. ఇవి కూడా వేగిపోయాయి. సో ముందు సీజనింగ్ చేసుకుని తర్వాత యాడ్ చేద్దామండి. ఓకే. సో దీంట్లో సరిపడా ఉప్పు. సో ఆల్రెడీ మనం వీటిలో అన్ని వేసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఆ క్యాప్సికమ్ ముక్కలకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది కదా. అలాగే కొద్దిగా మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి. ఓకే, ఆ ముక్కలు యాడ్ చేస్తాం. ఓకే. సో ఫైనల్ గా పైనుంచి ఇంకొంచెం ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్, ఆ పెప్పర్ అదంతా కూడా పట్టేస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఆ బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై అనే దానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయిందండి. నైస్. సో చివరిగా పైన స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఓకే. చక్కగా ఒక మంచి స్నాక్ ఐటమ్ లానే ఉంది అలా చూస్తుంటే, ఆ ప్రెజెంటేషన్ ఎవ్రీథింగ్. ఓకే అండి, బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై రెడీ. ఓకే. ఓకే, మరి వేడివేడిగా బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా మిరియాలను కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బేబీకార్న్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, వేయించిన బేబీకార్న్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ పెప్పర్ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చక్కగా ఈ క్యాప్సికమ్ అంతా కూడా ఆ పెప్పర్ ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది. అవునండి. అండ్ బేబీకార్న్ కి కూడా అంటే కొంచెం బ్యాటర్ లో కూడా మనం యాడ్ చేసాం కదా, చక్కగా చాలా క్రిస్పీగా ఉన్నాయి అవి ఇంకా. అండ్ లోపల ఆ కార్న్ కూడా బాగా ఉడికింది. అవునండి. సో చూసారు కదండి, చక్కగా మంచి టేస్టీ రెసిపీ అండ్ వెరైటీగా కూడా ఉంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. గోరింటాకు పొడిలో పెరుగు కలిపి దాని తలకి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తే చుండ్రు సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈరోజు వంటలో పిండి వంటల్లో వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ బేబీకార్న్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నాం. అదేంటంటే వెజ్ ఫింగర్స్. మరి వెజ్ ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు వెజ్ ఫింగర్స్. అవునండి. సో ఈ ఫింగర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి స్నాక్ ఐటమ్ బాగుంటుంది కదా, అంటే ఈవినింగ్ టైమ్స్ లో చేసుకొని తినడానికి. అండ్ టేస్ట్ వైజ్ గా కూడా చక్కగా మనం ఎంచుకునే వాటిని బట్టి ఆ టేస్ట్ అనేవి మారుతూ ఉంటాయి కదా. అండ్ వెజిటబుల్స్ లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి కదా. మీరు ఏం వెజిటబుల్స్ తీసుకుంటున్నారు? ఇక్కడ 4 రకాల వెజిటబుల్స్ వాడుతున్నాండి. క్యారెట్, బీన్స్, బంగాళదుంప, క్యాబేజ్. ఓకే, సో ఈ కాంబినేషన్ లో చేసి చూపిస్తారా? ఓకే. ఓకే, మరి వెజ్ ఫింగర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
వెజ్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మైదా 2 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ మనం బంగాళదుంప ఉడికించుకుని ఇట్లా మెదిపి పెట్టేసుకున్నాం అండి. సో మిగతా కూరగాయలు మనం పచ్చిగానే తీసుకున్నాం కాబట్టి కొద్దిగా వేయించుకోవాలి. సో కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో సన్నగా తరిగిన క్యాబేజ్, ఓకే, అలాగే తరిగిన బీన్స్. సో అన్ని బాగా సన్నగా కట్ చేసుకున్నాం బట్ జస్ట్ కాస్త ఇలా అంటే అవి వేగిపోతాయి, తొందరగానే అయిపోతుంది. సన్నగా తరిగిన క్యారెట్. ఓకే, ఓకే, ఓకే అండి. ఓకే, సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారాలి. సో చల్లారితే మిగతావి మిక్స్ చేసుకోవాలా? అవునండి. సరే చిట్కా చూస్తాం అయితే రాజు గారు. ఓకే అండి. ఓకే, ఇక్కడ ఇది చల్లారుతూ ఉంటుందండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వ్యాక్సింగ్ చేసుకున్న తర్వాత స్నానానికి వెళ్లే ముందు కాళ్ళని ఎసెన్షియల్ ఆయిల్తో మర్దన చేయడం వల్ల కాళ్ళు మృదువుగా మారుతాయి. అలాగే ఎసెన్షియల్ ఆయిల్తో కాళ్ళని పైనుంచి కిందకి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కాళ్లపైన చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు, సరిపోతుందా? సరిపోతుందండి. ఆ బౌల్ ఇస్తారా? సో దీంట్లో మనం మెత్తగా మీద పెట్టుకున్న బంగాళదుంప, ఓకే, అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, మిరియాల పొడి, అంటే తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొద్దిగా బ్యాండింగ్ కొరకు మైదా, ఓకే, అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి, కొద్దిగా కొత్తిమీర, అంటే కొంచెం లోకల్ టచ్ చూడడానికి. కొంచెం పులుపు ఉండాలనుకుంటే నిమ్మరసం. సో కావాలంటే మనం చాట్ మసాలా కూడా మిక్స్ చేసుకోవచ్చా రాజు గారు? ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుందా? బాగుంటుంది. ఓకే రాజు గారు, ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందామా? ఓకేనండి. సో స్టవ్ ఆన్ చేసేసుకుని, ఓకే, సో నూనె కూడా వేడి పెట్టేసుకుని, సో మనం చుట్టుకునేంతలోపు ఆయిల్ కూడా వేడి అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం ఫింగర్స్లో చుట్టేసుకోవాలి. రెడ్ ప్లేట్ ఇస్తారా? సో ఇది బ్రెడ్ పౌడర్ అండి. ఓకే, సో ఆ పై నుంచి కూడా కొంచెం మనకి ఆ క్రంచీనెస్ కోసం బ్రెడ్ పౌడర్లో అద్దుకుంటే బాగుంటుందా? బాగుంటుంది. సో కొద్దిగా దీంట్లో పిండి వేసుకుంటున్నాను. ఓకే, యాక్చువల్గా బ్రెడ్ పౌడర్ అందరూ అంటే అది మనం దాంట్లో డిచ్ చేసి వేయగానే ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది కదా, ఇంక దానికి ఏం పట్టదు అనుకుంటాం కానీ దానికి కావాల్సినంత అది స్టిక్ అయిపోయి ఉంటుంది కదా దానికి. అవునండి. ఇక్కడ మనకు ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనకు కావాల్సిన సైజులో మినిమం ఆ ఫింగర్. సో కొద్దిమంది ఇలా కొంచెం ఇలా ఫ్లాట్ గా కూడా చేసుకుంటాం, కొంచెం నొక్కేసి మన ఇష్టం, మనకి ఎలా కావాల్సి అలా. ఓకే, సో దీంట్లో వేసేసి ఇలా రోల్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇంక వెజిటబుల్స్ కూడా మన చాయిస్ ప్రకారం తీసుకోవచ్చు కదా, మనకి నచ్చిన వెజిటబుల్స్. ఎస్ అండి. ఓకే అండి. సో ఇలా ఎన్ని కావాల్సి మనం రోల్ చేసేసుకొని, ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. సో ఆల్రెడీ అన్ని మనకి బాయిల్డ్ వెజిటబుల్స్ అండ్ అలాగే ఇందాక మనం అవి కూడా వేయించేసుకున్నాం కదా, అంటే కొంచెం మనకు లైట్ పైన కలర్ వచ్చేస్తే సరిపోతుంది. అండ్ పొటాటో మనకి ఎలాగో చాలా ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ సేపు అది కూడా మనం ఇక్కడ అంటే బాయిల్ చేసింది కదా, తొందరగానే మనకు కలర్ వచ్చేస్తుంది, వేగిపోతుంది. సో ఇంకా కొద్దిగా కావాలండి. ఓకే, సో అది సిమ్ ఫైల్లో అలాగా చక్కగా వేగుతూ ఉంటాయి.
మీరు కార్వింగ్ చూపిస్తారా ఈలోగా మాకు? ఓకేనండి. రాజుగారు ఇవి తీసేసుకోవచ్చండి? ఓకేనండి. ఓకే, బాగున్నాయి చూడ్డానికి. ఓకే ఓకే, ఫింగర్స్ రెడీ. సో ఇక్కడ కార్వింగ్ వచ్చేసి పికాక్ చేస్తున్నాను. పీకాక్, ఓకే. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నా అండి. సో ఇలా కూర్చున్నట్టుగా చూపిస్తున్నాం. ఓకే, అది తోకక? అవునండి, పింఛన్లా పెట్టడానికి సోయకూర వాడుతున్నాం. సో అది పెట్టడానికి ఇక్కడ కొంచెం మన గ్యాప్ కావాలి. ఓకే, అది కొంచెం కట్ల అలా పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉంటే ఈజీగా పెట్టుకోవచ్చు కదా. అవునండి. ఓకే, సో వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో కొంచెం దోసకాయ షేప్ అనేది ఇలా ఈవెన్ గా ఉంటే బాగుంటుంది కదా. అవునండి. ఓకే ఓకే, సో వింగ్స్ కొంచెం జిగ్జాగ్ షేప్ ఇస్తున్నాం. మోస్ట్లీ మనకి పీకాక్ వింగ్స్ ఎప్పుడు అంటే క్లోజ్డ్ గానే కనిపిస్తుంటాయి కదా. అందరూ ఎప్పుడు పింఛం ఎప్పుడు విప్పుతుందా అని చూస్తుంటారు, చూస్తారు. మిగతా ఇదంతా పెద్ద కాన్సన్ట్రేట్ చేయం. ఓకే ఓకే, సో కొద్దిగా మన వాటర్లో వేసి ఇది ఫుల్గా వేసుకుంటుంది. సో లేదనుకుంటే ఇలా కొంచెం ఏదైనా వేస్టేజ్ లోంచి చిన్న పీస్ తీసేసి మనం ఇలా వెనకాల పెట్టేసాం. సో అది స్టాపర్ లో మనకు పనిచేస్తుంది. ఓపెన్ అయి ఉండడానికి అలాగే ఉండిపోతుంది. సో ఇది కొద్దిగా స్టాండ్ గా కట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ తొడమ తీసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు బీక్ వచ్చేస్తుంది. ఓకే, సో బీక్ కొరకు క్యారెట్ కార్నర్ పీస్ తీసుకుంటున్నాం. ఫ్రూట్ పీస్ ఇస్తారా? సో అన్ని జాయింట్ చేసేసుకోవటమేనా రాజు గారు ఇప్పుడు? అవునండి. సో ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే మనం ఇలా ట్రిమ్ చేసేసుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ కొంచెం చిన్నగా మనం అలా పింఛన్ లాగా చూస్తున్న పైన క్రియేట్ ఉండాలి. ఓకే, సో కొద్దిగా ఓవెల్ షేప్ లో కట్ చేసుకొని ఇలా సైడ్ జిగ్జాగ్ ఇస్తుంది. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసేసుకుంటాం. ఇలా టూత్ పిక్స్ తో మనం జాయిన్ చేసేసుకోవాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం పింఛం. ఓకే, సో వీటిని కొంచెం ఇలా నొక్కేసి ఇక్కడ మధ్యలో పెట్టేస్తాం. సో చివరిది వచ్చేసి మనం ఇలా వీటి మధ్యలోంచి పొడవుగా కనపడడానికి మనం ఇలా పెట్టేస్తాం. ఓకే, ఓకే, నైస్. ఓకే, ఐస్ పెట్టడానికి డార్క్గా ఉంది కాబట్టి సగ్గుబియ్యం. ఓకే, ఓకే, వావ్, వెరీ నైస్. రెడీ. వెజ్ ఫింగర్స్ రెడీ అండి. ఓకే, మరి మనకి కార్వింగ్ తో పాటు డిష్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ వెజ్ ఫింగర్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వెజ్ ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో తరిగిన క్యాబేజ్, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన వెజ్ మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఫింగర్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని బ్రెడ్ పౌడర్ లో అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ ఫింగర్స్ రెడీ. ఓకే, మరి వెజ్ ఫింగర్స్ తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. రాజుగారు బాగున్నాయి. రాజుగారు ఫింగర్స్ చక్కగా సాఫ్ట్ గా, కొంచెం ఆ బ్రెడ్ పౌడర్ అంతా కూడా ఇలా పైన అద్దాం కదా, అవునండి. అది కూడా ఫ్రై అయ్యి లిటిల్ గా క్రిస్పీగా, అంటే ఎక్కువ అంత క్రిస్పీగా లేదు. సో
సో ఏదైనా సాస్ కాంబినేషన్ లో తీసుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది కదా, వెరీ నైస్. ఓకే, సో చూసారు కదండి, వెజ్ ఫింగర్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మెంతులు ప్రతి ఇంట్లో వంటగదిలో ఖచ్చితంగా ఉంటాయి. ఈ మెంతుల్ని చక్కగా ఔషధంలా వాడుకోవచ్చు. 8 వారాల పాటు క్రమం తప్పకుండా మెంతుల్ని తీసుకున్నట్లయితే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఈరోజు మనకి ఊరించే వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి, మీ పేరేంటి? విశాలాక్షి అండి. విశాలాక్షి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సికింద్రాబాద్ పద్మారావు నగర్. సికింద్రాబాద్ పద్మారావు నగర్. ఓకే, హాయ్. మీ పేరేంటి? నిరోష. నిరోష, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పద్మారావు నగర్ అండి. సేమా? అవునండి. అంటే మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఏమవుతారు ఒకళ్ళకొకళ్ళు? 50లో ఫ్రెండ్స్ అండి. పట్ల ఫ్రెండ్సా? సో కాబట్టి అయితే ఇద్దరు పరిచయస్తులే. సో వంటలు బాగా చేస్తుంటారా ఇద్దరు కూడా? ఇప్పుడు బాగా పోటీ పడతారా? పడతారా? వెరీ గుడ్. సో కిట్టీలో కూడా అలాగే ఉంటది కదా కాంపిటీషన్, ఏం వెరైటీస్ అలా చేశారని. సో అలాగే చక్కగా చేయండి. సో ఎవరు చేస్తారు ఫస్ట్? నేను చేస్తారా? ఏం చేస్తారు వంట? జున్ను మసాలా కూర అండి. జున్ను మసాలా కూర. జున్ను అంటే మనం స్వీట్ జున్ను. స్వీట్ జున్నులో స్వీట్ వేయకుండా జున్నులా చేస్తాం. దాన్ని కర్రీలా చేసుకోవాలి. బాగుంటుందా? బాగుంటదండి. కొత్త మోడల్. కొత్త మోడల్. ఓకే ఓకే, మరి జున్ను మసాలా కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జున్ను మసాలా కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జున్ను 100 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, మినపప్పు 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, లవంగాలు 2, యాలకులు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి జున్ను మసాలా కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. విశాలాక్షి గారు, మొదలు పెడదామా? స్టవ్ వెలిగించిన. జున్ను పాలు దొరికితే ఎప్పుడెప్పుడు జున్ను వండేసుకొని తినేద్దామా అని అనుకుంటూ ఉంటారు కదా. మీరేమిటి వెరైటీగా కూర చేస్తున్నారు? చేస్తారా కూర ఎప్పుడైనా? చేస్తామండి కూర. ఆనియన్స్ ముందు వేగించాలి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ జున్ను మసాలా కూర మీరు? మా చెల్లి దగ్గర నేర్చుకున్నాను. అవునా? ఆవిడ ఎక్కడ నేర్చుకున్నారు? ఆవిడ నర్సాపురంలో. ఇప్పుడు ఇది ఫేమస్ అండి. ఇది డిష్ ఫేమసా? ఈ కర్రీ కూర ఫేమస్ అండి అక్కడ. బాగా వండుతున్నారంటండి. అందరూ భోజనాల్లో కూడా వడ్డిస్తున్నారంటండి ఇప్పుడు. అవునా? ఆవిడ చెప్పిందండి. ఇలా బంది భోజనాలు. బంతి భోజనాలు పన్నీర్ మానేసి ఇప్పుడు ఇది వండుతున్నారంటండి. ఓహో, టమాటోనా? కొద్దిగా ఓకే, అయితే జున్ను చేసేసారా? జున్ను చేసుకుని వచ్చానండి. ఓకే, ఇప్పుడు టమాటో వేస్తున్నారా? సో ఇప్పుడు అటువైపు అంతా ఇది ఫేమస్ డిష్ అన్నమాట. బాగా ఇష్టంగా ఉన్నారు. ఇష్టంగా తింటున్నారు అనమాట. మీకు ఎప్పుడైనా చేసి పెట్టారా కిట్టీలో? ఇదే స్టార్టింగ్. ఇక్కడేనా ఫస్ట్? ఇదేనండి. బాగుంది, వేయండి. సో ఈ టొమాటో ముక్కలు కూడా వేసేసారు కదా, ఇవి రెండు కొంచెం వేగుతూ ఉంటాయి. ఈలోగా మీరు ఆ జున్ను ఎలా చేశారో కూడా చెప్పండి, ఎందుకంటే జున్ను వండుకోవడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ జున్ను ముందుగా పాలు తీసుకునండి. అందులో ఒక పావు లీటర్కి కొద్దిగా ఒక గ్లాస్, చిన్న గ్లాస్ తో పాలు తీసుకుని ఇందులో సగం వేసుకుంటే చాలు అనమాట అండి. మనం తీపిగా తినాలంటే బెల్లం కలుపుకోవాలండి. తీపి లేకుండా ఇప్పుడు కూరకి తీపి లేకుండా చేసాను. అంతేనండి. పాలల్లో కొంచెం జున్ను పాలల్లో కొద్దిగా మామూలు పాలు వేసానండి. పచ్చిపాలు వేయాలండి. పచ్చిపాలు వేసి బెల్లం ఏమీ లేకుండా వండాను. కుక్కర్ లో పెట్టేస్తే ఒక 10 minutes 11 minutes లో అయిపోతుంది. ఒక 2-3 విజిల్స్ వస్తే చాలు, వచ్చేస్తాయండి. సో ఇప్పుడు ఇది మనకి టేస్ట్ లెస్ జున్ను అనమాట. అంతేనండి. విశాలాక్షి గారు, అంటే మొదటి రోజు తీసిన పాలు ఒక రకంగా ఉంటాయి కదా, మళ్ళీ రెండో రోజుకి మూడో రోజుకి మనకి మారుతూ ఉంటాయి కదా. అప్పుడు వాటిలో ఏమన్నా కలుపుకోవడం అంటే కొంచెం మూడో రోజు వచ్చేటప్పటికి కొంచెం మామూలు పాలు కలపకూడదండి. ఫస్ట్ రోజు అయితే కలుపుకుంటే గట్టి బాగుంటదండి. ఓకే, ఫస్ట్ రోజు వచ్చేవి బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం మామూలు పాలు కలుపుకోవచ్చండి. రెండో రోజు మూడో రోజు దానికి అక్కర్లేదు. రెండో రోజు కూడా కొద్దిగా కలుపుకోవచ్చండి. మూడో రోజు దానికి, నాలుగో రోజు దానికి ఇంకా కలుపుకొని అవసరం లేదండి. డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చండి. మనం జున్ను అనుకున్నా పెట్టుకోవచ్చు, ఇలా చేసుకున్నా కూడా పెట్టుకోవచ్చండి. దాని బలంగానే పెట్టాలన్నమాట. ఓకే, సో మనం ఫస్ట్ రోజు తీసుకున్న జున్ను పాలలో అయితే కొద్దిగా ఒక గ్లాస్ మామూలు పాలు కలుపుకొని జున్ను వండుకోవాలి. సెకండ్ డే పాలకు కూడా అంతే, వేరే పాలు కొంచెం మిక్స్ చేసుకుని జున్ను పాలల్లో దాన్ని కూడా కుక్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ డే ఫోర్త్ డే జున్ను పాలు అయితే గనక వాటికి మనం ఏం మిక్స్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఆ జున్ను పాలనే ఇలా జున్నులాగా చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని మనం కర్రీకి వాడుకోవచ్చు అనమాట.
ఓకే, ఇప్పుడు ఏం వేద్దాం? టమాటాలు కొద్దిగా అందులో ముక్కల్లా వేసిన తర్వాత గ్రేవీలా చేసానండి. కొంచెం పేస్ట్ లా పేస్ట్ లో కూడా వేసాను, కొంచెం గ్రేవీలా రావడానికి. చాలా ఇదేం పేస్ట్? పచ్చిమిరపకాయలు, మినపప్పు ముందు వేగించి పెట్టానండి. పెట్టాక జీడిపప్పు, గసగసాలు, యాలక్కాయలు, మసాలా మసాలా లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ చేసాను అనమాట. ఓకే, అవి రెండు మాత్రం వేయించేసుకోవాలి. ఇవన్నీ పచ్చి గ్రైండ్ చేసేటప్పుడు ఆ నాలుగు వేసామండి. జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇది డిఫరెంట్ పేస్ట్ దీనికి కూడా మళ్ళీ. ఓకే, సో ఇది మసాలా కర్రీ కదండి. సో దీనికి మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి ఏంటంటే ఫస్ట్ కొద్దిగా మినప్పప్పు, పచ్చిమిరపకాయలు ఇవి రెండు వేయించేసుకొని ఆయిల్లో వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో గసగసాలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందంట. సో ఆ మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అది కూడా వేసేసుకుందామా? సో మనకి ఎంత మసాలా గ్రేవీ కావాలనుకుంటే దానికి తగ్గట్టు ఇది వేసుకోవాలా? అంటే ఇది తక్కువే వేసానండి, పచ్చిమిరపకాయలు అయ్యాను ఎంతైనా వేసుకోవచ్చు అనమాట అండి. ఏం వేస్తున్నారు? కారం కొద్దిగా అండి. పచ్చిమిరపకాయలు ఇందాక వేస్తాం కదండి, కొద్దిగా వేసుకుంటే చాలా. తక్కువ తింటారా కారం మీ ఇంట్లో? అంటే యాక్చువల్గా కమ్మగా ఉండాలనుకుంటాం కదా, ఇది కమ్మగా ఉండాలి. మామూలుగా కూడా కొంచెం ఉప్పులు కారాలు తక్కువేమో, మీరు కొంచెం తక్కువ తింటాం. తక్కువేనా? అంటే ఇప్పుడైతే ఇది పోటీ కాబట్టి కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మన ఇంట్లో అయితే మన ఇష్టం. ఇక్కడ కాంపిటీషన్ పక్కన నిరోష గారు ఉన్నారు కదా. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ వేసి వేసేస్తున్నారు ముక్కలు. వేసేసి ఒక 10 minutes ఉంచేస్తే అయిపోయింది. ఓకే, వేసేసేయండి. ఇవి మెత్తగా ఉంటుంది కదా, బాగా కదిపితే మరి ఇలా అయిపోతాయి. అలా దగ్గరగా పాలు వచ్చేలాగా చేయాలన్నమాట, కొంచెం మామూలు పాలు వేయాలన్నమాట, ఎక్కువ వేయకూడదు అనమాట. ఓకే ఓకే, సో అప్పుడైతే మనకి ముక్క కొంచెం గట్టిగా బాగుంటుంది. ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టానండి, గట్టిగా వచ్చింది అనమాట. ఓకే ఓకే, లేదా మనం జున్ను వండుకున్నాక కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అప్పుడు గట్టిపడ్డాక వేసుకోవచ్చేమో కదా. సరిపోలేదు అనిపించిందా రంగు? కలర్ కలిపేసి కొంచెం నీళ్ళు పోసి పెట్టాను కదా. ఓకే, కలుపుతారా? కిట్టి వస్తుందంటే ఇలా వెరైటీస్ ఏమేమి ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటారా? బాగుందండి, మంచి టైం పాస్. అంటే మంత్లీ వన్స్ కదా. కొత్తిమీర కూడా వేస్తారా? కొత్తిమీర వేస్తే బాగుంటుంది. వేసేసేయండి. సో చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటారా విశాలాక్షి గారు? చేస్తూ ఉంటానండి. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు అమ్మాయిలు. ఏం చేస్తున్నారు ముగ్గురు? ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారండి, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్. పేర్లేంటి? పుష్ప అండి, పార్వతి, శిరీష. పుష్ప, పార్వతి, శిరీష, బాగున్నాయి పేర్లు. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఏం పేరు? శ్రీనివాసరావు గారు. ఓకే, విశాలాక్షి గారు చూద్దామా? చూద్దాం. ఓకేనా? మంచి కమ్మటి వాసన వస్తుంది. కాజు అదే, ఇలా చూస్తే మాత్రం అచ్చం పన్నీర్ లాగే, పన్నీర్ టైప్ లోనే ఉంటది, అంటే వైట్ కదా జున్ను కూడా. అవును. ఓకేనా, కట్టేయచ్చా? బౌల్లో కీసాక వేస్తారా? అందులో గెరెట్ ఉంది చూడండి, దాంతో తీసుకోండి. ఇది పట్టుకుని తీసేసి ఇలా ఉంచేసి ఇలా పెడతారా మీరు? మళ్ళీ కొత్తిమీర ఎక్కువ వేస్తే బాగుంటది అని చెప్పిందండి. అవునా? అందుకని ఎక్కువ వేసేస్తారా? మనకి తర్వాత జున్ను ముక్కలు ఎక్కడ ఉన్నాయి చెప్పుకోవాలి మనం. ఏం పర్వాలేదండి. ఓకేనా? రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. సో జున్ను మసాలా కూర అండి. ఓకే, మరి వెరైటీ రెసిపీ అండి జున్ను మసాలా కూర రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ జున్ను మసాలా కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. జున్ను మసాలా కూర తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, పచ్చిమిరపకాయలు వేయించి, జీడిపప్పు, గసగసాలు, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, జున్ను ముక్కలు, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జున్ను మసాలా కూర రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఏడాది నిండిన పిల్లలకి ప్రతిరోజు ఒక స్పూన్ తులసి రసం తాగించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే జలుబు దగ్గు లాంటివి దరిచేరకుండా కాపాడొచ్చు. ఓకే, మరి జున్ను మసాలా కూర తయారీ విధానం చూసారు కదా. నిరోష గారు రెడీయా? మీరేం చేస్తారు వంట? బేబీ ఆనియన్ కుర్మా. బేబీ ఆనియన్ కుర్మా. ఓకే ఓకే, మరి బేబీ ఆనియన్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ ఆనియన్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న ఉల్లిపాయలు 100 గ్రాములు, పోపు దినుసులు 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, ఎండు కొబ్బరి చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నువ్వులు 1 టీ స్పూన్, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2. ఓకే, స్టార్ట్ చేద్దామా నిరోష గారు? ముందుగా ఆయిల్ తీసుకున్నామండి. ఓకే, కాస్త వేడయ్యాక పోపు దినుసులండి. ఓకే, ఒకటి ఎండుమిర్చి అండి. కుర్మాకి ఇలా పోపు వేసుకుంటారా? వేస్తారండి. నెక్స్ట్ కరివేపాకండి. తర్వాత అల్లం పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత పసుపు అండి. తర్వాత ఆనియన్ వేసుకుందామండి. ఓ, బేబీ ఆనియన్. సో అవేంటి ఉడికించేసారా? ఉడికించామండి. సో చక్కగా పొట్టు తీసేసి అన్ని కూడా ఉడికించేసారు. ఉడికించినవండి. సో ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు. సో జనరల్ గా మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం, ఇప్పుడు మీరేమో బేబీ ఆనియన్స్ వేసారు. అవునండి. ఓకే, టమాటా ప్యూరీ అండి. మనకి గ్రేవీకి సరిపడా అది వేసుకోవాలండి. ఓకే, సో కొంచెం టొమాటో పేస్ట్ లో ఉడకాలి ఇవి. అవునండి. ఓకే, అదేంటి పౌడర్? పల్లీలు, మసాలా దినుసులు, కొబ్బరి అండి, నువ్వులు అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలండి. ధనియాలు కూడానా? ధనియాలు కూడా అండి. అంటే వేయించుకోవాలా ఏమన్నా? వేయించుకొని లైట్ వేయించుకొని పౌడర్ నూనె లేకుండా వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలా? సో అయితే మనకి బేబీ ఆనియన్ దీనికి కుర్మాకి ఇది మెయిన్ అంటే కొంచెం టేస్ట్ అది గ్రేవీ లాగా రావడానికి. ఓకే ఓకే ఓకే, సో అయితే ఈ కుర్మాకి మనము ఈ పౌడర్ కూడా రెడీ చేసుకోవాలండి. దీనికి ఏంటంటే వేరుశెనగ గుళ్ళు, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు, నువ్వులు, ధనియాలు ఇవన్నీ కూడా నూనె లేకుండా డ్రైగా ఫ్రై చేసేసుకొని అన్ని కూడా పౌడర్ లా చేసుకోవాలి. ఆ పౌడర్ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మనకు ఆ థిక్నెస్ వస్తుంది కదా. అవునండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మీ అందరికి చాలా వంటలు వచ్చి ఉండాలి. అవునండి. అవునా? ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ రెసిపీ? ఓన్ గానే నేర్చుకున్నాను. ఓన్ గానే ట్రై చేశారా? ఓకే, ఇంకొంచెం పడుతుందా? ఓకే. నిరోష గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. పేరేమిటి? జయప్రకాష్ అండి. జయప్రకాష్. ఓకే, ఏం వేస్తున్నారు నెక్స్ట్? సాల్ట్ అండి. బేబీ ఆనియన్స్. బేబీస్ ఉన్నారా మీకు? పిల్లలు ఉన్నారా? ఒక పాప అండి. ఒక్కటే పాప. ఎంత వయసు? 2 years అండి. 2 years. నెక్స్ట్ కారం అండి. కారం. ఏం పేరు మీ పాప పేరు? త్రినయని అండి. త్రినయని. ఓ, నైస్ నేమ్. కలిపేసుకుంటారా ఒకసారి? బాగుంది. ఆ పేస్ట్ అంతా కూడా కుర్మాది సాఫ్ట్ గా వచ్చింది. అంటే ఏమంటారు, క్రీమీ టెక్స్చర్ లో. నెక్స్ట్ గరం మసాలా అండి. ఓకే, స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. మసాలా. నెక్స్ట్ అంతే అండి. కొద్దిగా ఉల్లిపాయలు అనేవి మనం కొంచెం బాగా ఉడికించుకుంటే ఇలా మగ్గేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని వాటికి లోపలికంతా బాగా వెళ్తుంది కదా. ఓకే, కలిపేసుకుంటే ఒకసారి హాయిగా. ఇద్దామా? బంద్ చేసి కట్టేసి.
ఓకే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చేయండి. ఓకే గీత గారు మీకోసం బేబీ ఆనియన్ కుర్మా రెడీ. ఓకే ఓకే మరి వేడివేడిగా బేబీ ఆనియన్ కుర్మా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ ఆనియన్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా వేరుశెనగ గుళ్ళు, మసాలా దినుసులు, ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన చిన్న ఉల్లిపాయలు, టొమాటో పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ ఆనియన్ కుర్మా రెడీ. ఓకే అండి, మరి 2 డిషెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు, టేస్టీగా ఉంటాయి అని అనిపిస్తోంది. మరి చూద్దాము, రాజుగారు కూడా వచ్చేసారు కదా, టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తారు. సో రాజుగారు, వంట మాత్రం చేయటం ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా చేశారు. సో ఇంకా టేస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరే చెప్పాలి. ఓకే, సో ఏది ఫస్ట్ టేస్ట్ చూద్దాం? కొంచెం వెరైటీగా చేశారు కదా జున్నుతో. ఓకే, సో జున్ను మసాలా కూర టేస్ట్ చూద్దామా? ఎస్, మీరు కూడా తీసుకోండి. బాగుందండి. అంటే ఆ జున్నులో న్యాచురల్ గా ఉండే ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా, కానీ చాలా కమ్మగా ఉంది మీరు అన్నట్టు. ఆ జున్ను ముక్కలేమో అలా పెట్టుకుంటే చక్కగా అలా కరిగిపోతుంది. వెరీ టేస్టీ. సో ఇప్పుడు బేబీ ఆనియన్ కుర్మా. తీసుకుని చాలా బాగుంది. ఉల్లిపాయకి ఏంటంటే మనకు ఆ లేస్గా ఉంటుంది కదా, మసాలా అంతా చక్కగా బాగా లోపల దాకా వెళ్ళిపోయింది. వెరీ టేస్టీ. మంచి టఫ్ కాంపిటీషన్ ఈరోజు యాక్చువల్గా. సో రాజుగారు డిసైడ్ చేయండి ఇప్పుడు. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. వెరీ డిఫరెంట్ గా మసాలా కాంబినేషన్స్ అనేది కూడా బాగా తీసుకున్నారు. అది కొంచెం అంటే నేను అన్నట్టుగా అది జున్నులో ఉండే కొంచెం స్వీట్నెస్ వచ్చింది, న్యాచురల్ స్వీట్నెస్ వచ్చింది. ఎలా ఉందంటే తింటుంటే కొద్దిమంది ఆ స్వీట్ ని కొంచెం బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకుంటూ ఉంటారు, అది లేకుండా ఒరిజినల్ గా ఫ్లేవర్ అనేది వచ్చింది. సో తర్వాత ఇక్కడ ఈ కుర్మా కూడా కొంచెం అంటే టెక్నికల్ గా కొంచెం చేస్తే జడ్జిమెంట్ ఈరోజు జున్నుకి వెళ్తుందా? ఓకే. సో ఇక్కడ మనకి కుర్మాకి పోపు లాంటి అవసరం ఉండదండి జనరల్గా. సో అంటే మసాలా బేస్లో తీసుకుంటాం కదా, సో పోపు అక్కర్లేదు. పోపు వల్ల ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ కొంచెం అది ఇచ్చేస్తుంది. అంటే కుర్మా టేస్ట్ కర్రీలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అన్నమాట. అంటే పోపు ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి కదా, యాడ్ అవుతాయి. కర్రీ టేస్ట్ గా ఉంది, బట్ రెండు అంటే టఫ్ గా ఉన్నందుకు టెక్నికల్ గా కొంచెం ఫాల్స్ కూడా మైన్యూట్ గా చూడాలి కదా. ఓకే, సో విశాలాక్షి గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాట్స్ అండి. అంత మంచి టేస్టీ రెసిపీ తీసుకొచ్చిన తర్వాత ఇంకెలా ఉంటారు విన్ అవ్వకుండా. కంగ్రాచులేషన్స్. ఓకే, సో విశాలాక్షి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. ఓకే, సో నిరోష గారు ఇలా వచ్చేసేయండి. మీ కర్రీ కూడా టేస్ట్ పరంగా సూపర్ గా ఉంది. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూర్ వెల్కమ్. సో థ్యాంక్స్ అండి, మీ ఇద్దరికి కూడా చక్కగా ఫాస్ట్ గా చేశారు, టేస్టీగా చేశారు, మంచి వెరైటీస్ ఈరోజు పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటని. రెండు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. ట్రై చేసి చూడండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పకోడీలు చేసేటప్పుడు పకోడీ పిండిలో కొద్దిగా వంట సోడా యాడ్ చేసినట్లయితే పకోడీలు బోలుగా వస్తాయి. ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసి చూపించిన వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ వంటలోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన బేబీకార్న్ పెప్పర్ ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం.
అదేవిధంగా స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వెజ్ ఫింగర్స్ కూడా దీనికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఎందుకంటే రెండు కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. డీప్ ఫ్రైడ్ అన్నది ఏం చేస్తుంది, ఎందుకు అది మంచిది కాదు అంటే, డైరెక్ట్గా ఫస్ట్ అది చేసే పని ఏంటంటే క్యాలరీస్ పెంచుతుంది. అంటే మనకు రోజుకు ఇంత శక్తి కావాలి కదా, ఆ శక్తి కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఒక పని చేయడానికి ఇంత క్యాలరీస్ ఖర్చు చేస్తుంది బాడీ. ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నప్పుడు ఒక 3 క్యాలరీసో 2 క్యాలరీసో బాడీ ఖర్చు చేస్తుంది. సో ఇలా ప్రతి పనికి కూడా మనం చేసే బాడీతో చేసే ప్రతి పని కూడా క్యాలరీస్ ఖర్చు అవుతూ ఉంటాయి. సో జనరల్గా మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు 1 గ్రాము నూనెకి మనకు 9 క్యాలరీస్ అనుకోండి, ఇంకా ఊహించుకోండి ఎంత ఆయిల్ ఇంటేక్ అనేది మనం పెంచేస్తున్నాము అనేది. అందుకే మనం ఆయిల్ వాడకం అనేది మానేయడం కాదు కానీ తగ్గించాలి. ఇక ఉదాహరణకి మీరు ఊరించే వంటలో చూసిన జున్ను మసాలా కూర, అలాగే బేబీ ఆనియన్ కుర్మా. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనుకోండి వెజిటబుల్స్ కదా, 100 గ్రాములు కూడా మనకు 30 క్యాలరీలు కూడా ఇవ్వవు. అందుకే వెజిటబుల్స్ అన్లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ అంటే కేజీలు అని కాదు, కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా ప్రమాదం లేదు అని అర్థం అనమాట. ఇప్పుడు జున్ను మసాలా కూర గురించి చెప్పాలంటే, జున్ను చాలా చాలా మంచిదండి. మీకు ఒక విషయం తెలుసా, ఈ జున్ను కూడా ఆవు పాలు జున్ను అంటే ఇంకా మంచిది. ఆవు పాలు చాలా మంచివండి బర్రె పాలు కంటే కూడా. ఆవు పాలలో ఉన్న పోషక విలువలు సాధారణంగా తల్లి పాలకు కానీ హ్యూమన్ మిల్క్కి దగ్గరగా ఉంటుంది. సోడియం పొటాషియం రేషియో కానివ్వండి, అవన్నీ కూడా మన కిడ్నీస్ భరించగలిగే విధంగా ఉంటుంది లోడ్. సో అందుకే మనం ఆవు పాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది కూడా దేశీ ఆవు పాలు అయితే ఇంకా మంచిది. దాంతో తయారు చేసిన జున్నులో ఏముంటుందంటారా, ఇప్పుడు పిల్లలు డెలివరీ అవ్వగానే ఫస్ట్ 2 days ఫీడింగ్ ఉండాలి, ఆ పాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ అంటారు దాన్ని ఇవ్వాలి అని ఎలా చెప్తామో, అలాగే ఆవు పాలు కూడా ఆ డెలివరీ అయిన 2 daysలో వచ్చే పాలల్లో మనకు ఇమ్యూనిటీ పెంచే విధంగా ఉంటుందన్నమాట. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. జున్ను మసాలా కూర కంటే కూడా మనకు జున్ను దొరికితే బెల్లంతో చేసుకొని కూడా మనం తీసుకోవడం మంచి పద్ధతి. ట్రై చేయొచ్చు. చిన్న పిల్లలకి ఆ జున్ను మూలాన బలం, అలాగే బెల్లం మూలాన కూడా చక్కటి అయన్ అనేది వస్తుంది. సో జున్ను దొరికితే మాత్రం, అది కూడా దేశవాళీ ఆవు దొరికిందనుకోండి, చక్కగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ బేబీ ఆనియన్ కుర్మా బాగుంది, చిన్న ఉల్లిపాయలతో అలా కుర్మా చేసుకోవడం కరెక్ట్ కాన్సెప్ట్. మీకు ఇంకొక విషయం తెలుసా, ఉల్లిపాయలు కట్ చేసి కూడా మరుసటి రోజు వాడితే ఉల్లిపాయ లోపల తెల్లగా ఉంటుంది కదా బల్బ్ లాగా, ఆ బల్బులో టాక్సిన్స్ ఫామ్ అవుతాయి అని, అది దాని పేరే బల్బ్ అనమాట, ఆనియన్ బల్బ్. అది టాక్సిన్స్ ఫామ్ చేస్తుందని ప్రూవ్ చేసింది. సో ఉల్లిపాయ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ముందే కట్ చేసి పెట్టుకొని వంట చేయరాదు. అప్పటికప్పుడు తాజాగా చేసుకుంటేనే బాగుంటుంది, చిన్నవైనా పెద్దవైనా. ఇవాళ మీరు చూసిన వంటకాల్లో బేబీకార్న్ పేపర్ ఫ్రై, అలాగే వెజ్ ఫింగర్స్ రెండు కూడా డీప్ ఫ్రైడ్ అండి. సో సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకుంటే మంచిది. ఆ రీజన్ కూడా మీకు క్లియర్గా చెప్పేశాను. అదేవిధంగా జున్ను మసాలా కూర రెసిపీ కంటే కూడా జున్ను చాలా చాలా మంచిదండి. చాలా అసలు దొరికితే మనం ట్రై చేసుకోవచ్చు. ఆ ఉన్న ఫ్యాట్ కూడా మన బాడీకి ఉపయోగకరమైన ఫ్యాట్. అలాంటి ఫ్యాట్ తీసుకుంటే మంచిది, ఇలా డీప్ ఫ్రైడ్ ఫ్యాట్ కంటే కూడాను. బేబీ ఆనియన్ కుర్మా వితౌట్ ఈ 3 కాకుండా ఏదన్నా ఒకటి, అంటే పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, ఏదైనా ఒకటి ప్రధానంగా తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ వాళ్ళ బెస్ట్ రెసిపీ బేబీ ఆనియన్ కుర్మా. నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరించంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదని ఫీల్ అవ్వకండి. మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ తెలియచేయండి. అలా రాసి పంపించినందుకు కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, వెజ్ ఫింగర్స్ చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయి, ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్. అండ్ అలాగే పిండి వంటలు మీరు ఆ బేబీ కార్న్ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ లో చూపించారు కదా, సో అది కూడా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై.